ఏది అయినా రుచి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. దేశవ్యాప్తంగా సిబిఎస్ఈ 10వ తరగతి పరీక్ష ఫలితాలు రేపు విడుదలయ్యే అవకాశాలున్నాయి. దీంతో విద్యార్థులు రిజల్ట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దేశవ్యాప్తంగా 25 లక్షల మంది విద్యార్థులు ఈ ఏడాది 10వ తరగతి పరీక్ష రాశారు. ఫిబ్రవరి 17 నుంచి మార్చి 11 వరకు సెషన్ 1 పరీక్షలు జరిగాయి. కాగా సెషన్ 1 ఫలితాల్లో తమ మార్కుల పట్ల అసంతృప్తిగా ఉన్నవారు లేదా స్కోరు మెరుగుపరుచుకోవాలనుకునే భావించే విద్యార్థుల కోసం బోర్డు సెషన్ 2 పరీక్షలను నిర్వహిస్తోంది. ఈ ఇంప్రూవ్మెంట్ పరీక్షలు మే 15 నుంచి ప్రారంభం కానున్నాయని విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి. అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్, గుడ్ ఆఫ్టర్నూన్ స్పందన. దేశవ్యాప్తంగా సిబిఎస్ఈ 10వ తరగతి పరీక్షల ఫలితాలు రేపు వెల్లడయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. రిజల్ట్స్ కోసం గత కొంతకాలంగా విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఈసారి సిబిఎస్ఈ దేశవ్యాప్తంగా తీసుకుంటే 25 లక్షల మంది విద్యార్థులు ఈ సంవత్సరం 10వ తరగతి పరీక్షలు రాశారు. ఫిబ్రవరి 17 నుంచి మార్చి 11 వరకు కూడా సెషన్ 1 పరీక్షలు కొనసాగాయి. సెషన్ 1 ఫలితాల్లో తమ మార్కుల పట్ల కూడా అసంతృప్తిగా ఉన్నవారు లేదా దాంట్లో ఆ సబ్జెక్టుల్లో ఎక్కువగా స్కోరు లేని వాళ్ళంతా కూడా మళ్ళీ మెరుగుపరచుకోవడం కోసం విద్యార్థులు బోర్డు సెషన్ 2 పరీక్షలను కూడా నిర్వహిస్తా ఉంది. ఈ ఇంప్రూవ్మెంట్ పరీక్షలు మే 15 నుంచి కూడా ప్రారంభం కానున్నట్లు విద్యాశాఖ పేర్కొంది. అయితే ఇప్పటికే స్టేట్ సిలబస్ కు సంబంధించి 10వ తరగతి పరీక్షల నిర్వహణ కొనసాగుతుంది. ఇది ఈ నెల చివరిలో వచ్చే అవకాశం లేదా మే మొదటి వారంలో వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. సిబిఎస్ఈ ఫలితాలకు సంబంధించి సెంట్రల్ సిలబస్ కనుక 10వ తరగతి ఈ ఫలితాలు రేపు వెల్లడే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే దేశవ్యాప్తంగా విద్యార్థులు పెద్ద ఎత్తున కూడా గతంలో కంటే స్టేట్ సిలబస్ కంటే కూడా సిబిఎస్ఈ కోసము భారీగా కూడా విద్యార్థులు ఈసారి నమోదులు అవుతున్నటువంటి పరిస్థితి గత కొంతకాలంగా కనిపిస్తా ఉంది. ప్రధానంగా సిబిఎస్ఈ సిలబస్ తీసుకుంటే దేశంలో ఎక్కడైనా కూడా ఉద్యోగ అవకాశాల కోసం ఉద్యోగ అవకాశాలు ఉంటాయన్న ఉద్దేశంతో విద్యార్థులు తల్లిదండ్రులు ఎక్కువ కూడా సిబిఎస్ఈ వైపే మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి. అట్లాగే దేశంలో వివిధ ప్రభుత్వ ప్రైవేటు రంగాలకు సంబంధించి కూడా రాష్ట్రాలతో పోల్చుకుంటే సెంట్రల్ కు సంబంధించి వేతనాలు కానీ ఇతర అలవెన్స్ కానీ సౌకర్యాలు కూడా ఉద్యోగాల పరంగా ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఎక్కువగా కూడా విద్యార్థులు సిబిఎస్ఈ సిలబస్ ని ఎంచుకుంటున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ప్రస్తుతం ఈ 10వ తరగతి పరీక్షలు పూర్తయిన వెంటనే ఇంటర్మీడియట్ పరీక్షలు సంబంధించి ఇప్పటికే విద్యార్థులు ప్రవేశాల కోసం తీసుకోవాల్సింది కనుక ముందుగానే ఈ రిజల్ట్స్ ని ప్రకటించే అవకాశం కనిపిస్తా ఉంది. దేశవ్యాప్తంగా 25 లక్షల మంది అంటే ఎంత పెద్ద సంఖ్యలో కూడా సిబిఎస్ఈ సిలబస్ కోసం విద్యార్థులు ప్రవేశాలు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ సంఖ్య ప్రతి సంవత్సరం కూడా ఇంకా పెరుగుతున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ప్రతి సంవత్సరం కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఈ సిబిఎస్ఈ సబ్జెక్ట్ తీసుకునేటువంటి విద్యార్థులు పెరుగుతున్న శాతం కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఈ రిజల్ట్స్ కు సంబంధించి విద్యార్థులు ఎంతో కష్టపడి రాశారు కనుక తల్లిదండ్రులకు కూడా ఎంతో ఆసక్తిగా ఈ రిజల్ట్స్ మీద ఆశగా పెట్టుకున్నారని చెప్పుకోవచ్చు. తమ పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు కూడా ఈ సెంట్రల్ సిలబస్ నే ఎన్నుకుంటున్నటువంటి నేపథ్యంలో రేపు విడుదలయ్యేటువంటి ఫలితాల మీద విద్యార్థులు తల్లిదండ్రులు ఆసక్తిగా గమనిస్తున్నటువంటి పరిస్థితి. ఫిబ్రవరి 17 నుంచి మార్చి 11 వరకు కూడా ఈ సిబిఎస్ఈ 10వ తరగతి పరీక్షలు కొనసాగాయి. ఎంతో ఉత్కంఠత కూడా ఆ ఫలితాల మీద ఆసక్తిగా నెలకొందని చెప్పుకోవచ్చు. మే 15 నుంచి ఈ సిబిఎస్ఈ సెషన్ 2 కు సంబంధించి పరీక్షల నిర్వహణ కొనసాగుతుంది. అధికారులు మనం ఒకసారి నిన్న వచ్చినటువంటి రిజల్ట్స్ కు సంబంధించి స్టేట్ లో వచ్చినటువంటి రిజల్ట్స్ ని మనం ఒకసారి చూసుకుంటే ఇంటర్మీడియట్ లో పెద్ద ఎత్తున కూడా బాలికలదే హావా కొనసాగింది. ఈ సిబిఎస్ఈ ఫలితాల్లో కూడా బాలికల హావా ఉండే విధంగా కనిపిస్తా ఉంది. గతంలో కేంద్రం ఇచ్చినటువంటి ఆదేశాల నేపథ్యంలో కేంద్రం కూడా విద్యను పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వ విద్యను ప్రోత్సహిస్తున్నటువంటి తరుణంలో మారుమూల ప్రాంతాలకు కూడా సిబిఎస్ఈ స్కూల్స్ అయితే వచ్చాయి. మెట్రో నగరాలకు సంబంధించి కూడా భారీగా కూడా సిబిఎస్ఈ స్కూళ్లు ప్రస్తుతం ఉన్నటువంటి తరుణంలో భవిష్యత్తులో కూడా ఈ విద్య మీద విద్యార్థులు పెద్ద సంఖ్యలో కూడా దీనికి ప్రవేశాలు చేసే అవకాశం కనిపిస్తా ఉందని చెప్పుకోవచ్చు. రైట్ యాకేష్, థ్యాంక్ యూ.